కేరళ అయ్యప్ప స్వామి దర్శనానికి సర్వం సిద్ధమైంది. నిన్న సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. మధ్యాహ్నం నుంచి పంపా బేస్ నుంచి శబరిమల కొండ ఎక్కడానికి అనుమతించారు పోలీసులు. ఇవాళ ఉదయం నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. నేడు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నబూద్రి తెరుస్తామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఇక దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్లు నవంబర్ 29 వరకు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. వర్చువల్ స్లాట్ బుక్ చేసుకొని వారి కోసం స్పాట్ బుకింగ్స్ ఏర్పాటు కూడా చేశామని, ఇక్కడ అదనంగా ప్రతిరోజు 10,000 మంది భక్తులకు దర్శనం కోసం బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వివరించింది. అయితే శబరిమలకు వచ్చిన ప్రతి భక్తుడు కేవలం ఇరుముడి కట్టుతో వచ్చిన వారు కూడా దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని హామీ ఇచ్చింది. రద్దీ ఎక్కువైన పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించడానికి అదనపు ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ఇవాళ ఉదయం నుంచే అధికారికంగా మండల ఫెస్టివ్ సీజన్ ప్రారంభమవుతుంది అన్నారు. ఇది వచ్చే నెల 26 వరకు కొనసాగనుంది. వచ్చే నెల 30న మకర విళక్కు సీజన్ ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 20 వరకు సాగుతుంది. ఈ ఫెస్టివ్ సీజన్లో ప్రతిరోజు 18 గంటల పాటు దర్శనాలకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు దర్శనాలుంటాయి. ఈ సీజన్లో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేరళ, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.